హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు మన వీడియోలో రస్కులతో హల్వా ఎలా చేసుకోవాలో చూడబోతున్నామండి. నేను ఒక 10 రస్కులు తీసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుందామండి. ఇవన్నీ కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుందాం. చూసారా, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకొని కడాయి పెట్టుకుందామండి. కడాయి వేడెక్కగానే 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు, ద్రాక్ష తీసుకొని ఫ్రై చేసుకున్నామండి. వేగిపోయిందండి జీడిపప్పు. ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 1/2 కప్పు పంచదార తీసుకుంటున్నానండి. ఇప్పుడు అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఒక 3 యాలకులు దంచి వేసుకుంటున్నానండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము. మనకు ఎక్కువ పాకం కూడా రావాల్సిన అవసరం లేదండి. కొద్దిగా జిగురుగా వస్తే సరిపోతుంది. చూసారండి, ఇలా జిగురుగా తగిలితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పొడి వేసేస్తామండి. దీంతో ఒకసారి బాగా కలుపుకుందాం. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. మనం ఎప్పుడు చేసుకునే స్వీట్లు కాకుండా కొంచెం కొత్తగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. చక్కెర కూడా నేను ఎక్కువ వేయలేదండి, ఎందుకంటే మనకు రస్కుల్లో ఎక్కువ ఉంటుందండి స్వీట్నెస్. అందువల్ల నేను లైట్గానే తీసుకున్నాను. మీకు స్వీట్ ఎక్కువ ఇష్టమైతే మరి కొద్దిగా కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, ద్రాక్ష వేసుకుందామండి. నేను ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. అంతేండి, ఇదంతా ఒకసారి కలుపుకొని దింపేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే హల్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే రస్క్ హల్వా రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.